ఈరోజు మనం తెలుసుకుందాము రెండవ శ్లోకం, దాని వివరణ. తన్యాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరసంక్షుజ్జైనం భజతి భసితోద్ధూళన విధిం. దీని తాత్పర్యం, ఓ అమ్మ, నీ పాదపద్మం నుండి వచ్చిన సన్నని ధూళిని బ్రహ్మ సేకరించి దానితో లోకాలను సృష్టిస్తాడు. అవి ఎటువంటి లోపం లేకుండా ఉంటాయి. ఆ ధూళిని విష్ణువు తన 1000 తలలతో ఎలాగోలా ధరిస్తాడు. శివుడు ఆ ధూళిని తన శరీరంపై పూసుకొని భవసాగరం నుండి తరించడానికి ఉపయోగిస్తాడు. వివరణ. ఈ శ్లోకంలో దేవి పాదాల నుండి వచ్చిన ధూళి యొక్క మహిమను వర్ణిస్తున్నారు. ఈ ధూళి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. బ్రహ్మ దానిని ఉపయోగించి లోకాలను సృష్టిస్తాడు. విష్ణువు దానిని ధరించి రక్షిస్తాడు. మరియు శివుడు దానిని పూసుకొని సంసార బంధాల నుండి విముక్తిని పొందుతాడు. ఇది దేవి యొక్క అపారమైన శక్తి మరియు పవిత్రతను సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి తాళంతత్వం.